అవును. తెలుగు అంటే కేవలం మాతృభాషగా మాత్రమే కాదని, అది ఒక సంస్కృతి, సాంప్రదాయం అని చిన్నతనం నుంచే వాళ్ళ మనసుల్లో ఒక రకమైనటువంటి స్ట్రాంగ్ ఒపీనియన్ని నాటాలనే ఉద్దేశంతో మన ఈ దేశంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు పాఠశాలలు నడుపుతున్నాయి. అలాంటి దానిలో మన జాక్సన్విల్ నగరంలోని ప్రధానంగా ఆల్మోస్ట్ 3 లేదా 2 మాత్రం చాలా నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. అలాంటి వాళ్ళే మనబడి పాఠశాల నుంచి యోగ సాధన అనే ఒక చిన్న కార్యక్రమంతో చిన్న పిల్లలతోని అంతా తెలుగు వాళ్ళు మనవాళ్లే. సో వాళ్ళు యోగ సాధన అనే కార్యక్రమంతో మేము ముందుకు వస్తున్నారు. దయచేసి ఇందాక నేను చెప్పినట్టుగా రూల్ నెంబర్ 1 మర్చిపోకుండా ఈ చిన్నాలను ఆశీర్వదించి వాళ్ళని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాం. నాన్న ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది తాజావారి సంక్రాంతి సంబరాల్లో ఆయుష్మాన్ యోగ శాఖ వాళ్ళు యోగా చేస్తున్నారు, యోగ ప్రదర్శన. వీళ్ళందరూ కూడా యోగిక్స్, రోజు కూడా వీళ్ళు యోగా చేస్తుంటారు. ఈరోజు ప్రదర్శన చేస్తున్నాం. యోగా అంటే ఏంటి? యోగా అంటే ప్రతిరోజు నిర్ణీత కాలంలో నియమంగా కొంత సమయం పాటు మన శ్వాసను నియంత్రిస్తా చేసే వ్యాయామం యోగా. ఎవరెవరు చేయొచ్చు యోగా? యోగా ఎవరైనా చేయొచ్చు, వయసుతో నిమిత్తం లేదు. మన చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా, పుట్టినప్పటి నుండి చనిపోయిన దాకా కూడా యోగా చేస్తూనే ఉండొచ్చు మనం. చనిపోవడం అంటే ఏంటి? చనిపోవటం అంటే మనం బతికున్నాము అంటుంటాం కదా. చనిపోవటం అంటే ఏంటి? శ్వాస ఆగిపోవటం చనిపోవటం. మనం బ్రీత్ చేస్తున్నా అంటాం కదా, శ్వాస ఆగిపోవటమే చనిపోవటం. మరి పుట్టడం అంటే ఏంటి? అబ్బో, మీరు చాలా లోతైన ప్రశ్నలు సంధిస్తున్నారు. సృజన, అమ్మ కడుపులో బేబీ గుండె కొట్టుకుంటుంది కదా, అదేనేమో పుట్టడం. ఓ అదేనా నాన్న? పుట్టటం అంటే కూడా శ్వాస ఒక పాప అమ్మ కడుపు నుండి బయటకు వచ్చాక శ్వాస మొదలు పెడుతుంది కదా, మొదటి శ్వాస తీయటం పుట్టటం అంటాం. శ్వాస ఆపటం చనిపోవటం. శ్వాస తీయటం పుట్టటం, శ్వాస ఆపటం చనిపోవటం. కరెక్ట్, బాగా చెప్పారు మీరు. శ్వాసల మధ్యలోదే జీవితం. శ్వాసను తీస్తున్నాం, శ్వాస ఆపుతున్నాం. అదేవిధంగా యోగా కూడా శ్వాసల మధ్యలోదే యోగా. యోగా అంటే ఏంటి? ఇప్పుడు ప్రతిరోజు మనం యోగా చేయటం వల్లకే నియమిత కాలంలో చేయాలి, నిర్ణీత కాలంలో నియమితంగా చేయాలి. అదేవిధంగా శ్వాసను నియంత్రిస్తా మనం చేసే వ్యాయామం. దీనివల్ల ఉపయోగాలు ఏంటి? మనం బాహ్యంగా కనపడే భాగాలేంటి? శరీర భాగాలు, మన కళ్ళు, ముక్కు, నోరు, మెడ, చెవులు, అదేవిధంగా కాళ్ళు, మన కీళ్ళు, ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా అంతర్భాగాలు ఏంటి? మనం మేబీ ఉదరము, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు కానీ, కాలేయ గ్రంథులు, ఇవి కూడా వీటికి మనం వ్యాయామం ఇస్తాం యోగా ద్వారా. దీనివల్ల మన జీవిత కాలం అనేది పెరుగుతుంది. ఆరోగ్యంగా సంపూర్ణ ఆయుష్తో మనం జీవించవచ్చు. ఆ విధంగా యోగా యొక్క ఉపయోగం. మేము కూడా యోగా చేయొచ్చా? తప్పకుండా. మన గురువు గారు ఉన్నారు, సురేష్ గురువు గారిని. అయ్యో, వీళ్ళందరినీ మనం ఆపేసాము, చూడలేదు. సురేష్ గురువు గారి యొక్క అనుమతి తీసుకొని మనం కూడా జాయిన్ అవ్వచ్చు. సురేష్ గారు, పద సృజన, మనం కూడా యోగా చేద్దాం. కార్యక్రమంలో ఒక చిన్న ముఖ్య గమనిక. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పాల్గొన్న విద్యార్థులు, పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా దయచేసి నా కుడివైపు ఈ ద్వారం వైపు వచ్చేస్తే ఈ ప్రోగ్రాం తర్వాత వాళ్ళదే. ఫ్యాన్సీ డ్రెస్ పార్టిసిపెంట్స్, మే వి రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బీ ఆన్ ద స్టేజ్ ఆర్ బ్యాక్ స్టేజ్ టువర్డ్స్ మై రైట్ సైడ్. ఇందాక మీరు వచ్చినట్టుగా లెఫ్ట్ సైడ్ కాదు, ఈ రైట్ సైడ్ నుంచి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. गुरु चरण सरोज रज निज मनु मुकुरु सुधार बरनउँ रघुबर बिमल जसु जो दायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हर
सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजलि पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजग बंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज समारे लाय सजीवन लखन जियाई श्री रघुवीर हर्षि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरतहि सम भाई दास बदन तुम रोजस गावे हस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित हरीसा जम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीव कीना राम मिलाए राजपद दीना तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र जो जन पर भानु लील्यो ताहि मधुर फल जानू प्रभु मुद्रिका मेले मुख माही जलधि लांघि गयो अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरे तेते राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे तब सुख लहै तुम्हारी सरना तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपै तीनों लोक हांकते कापै भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत पीरा संकट के हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे तब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों जुग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुमरे दासा सदा रहो रघुपति के दासा तुमरे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्त न धरई हनुमत से सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमिरै हनुमत बल वीरा जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव की नाई सतवार पाठ कर कोई छूटहि बंदे महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि तेरा की जय रात जय माडेरा ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजलि पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजग बंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज समारे लाय सजीवन लखन जियाई श्री रघुवीर हर्षि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरतहि सम भाई दास बदन तुम रोजस गावे हस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित हरीसा जम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सके कहाते उपकार सुग्रीव कीना राम मिलाए राजपद दीना तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र जो जन पर भानु लील्यो ताहि मधुर फल जानू प्रभु मुद्रिका मेले मुख माही जलधि लांघि गयो अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरे तेते राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे तब सुख लहै तुम्हारी सरना तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपै तीनों लोक हांकते कापै भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत पीरा संकट के हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे तब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों जुग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असबर दीन
जानकी माता राम रसायन तुमरे दासा सदा रहो रघुपति के दासा तुमरे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्त न धरे हनुमत से सर्व सुख करे संकट నమస్తే. ఇప్పుడు హిందూ స్వయం సేవక్ సంఘ్ జాక్సన్విల్ శాఖ వాళ్ళు సూర్య నమస్కార్ ప్రదర్శిస్తారు. హిందూ స్వయం సేవక్ సంఘ్ గత 15 సంవత్సరాల నుంచి సూర్య నమస్కార్ ప్రమోట్ చేస్తుంది. సంక్రాంతి సమయంలో ఈ సూర్య నమస్కార్ చేస్తున్నాము. ఈ సంవత్సరము 10 లక్షల సూర్య నమస్కారం చేయాలని మేము ప్లాన్ చేస్తాం, 1 మిలియన్. సో థ్యాంక్ యూ తాజా ఫర్ గివింగ్ అస్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ యూ. ఆరోగ్యం కావాలంటే సూర్యుని ఆరాధించాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, రైట్? సో సూర్యుని ఎలా ప్రార్థించాలి? నమస్కార ప్రియ సూర్య, సూర్యుడికి నమస్కారాలు చేస్తే సంతోషపడతాడు. అందుకే మనము సూర్య నమస్కారాల్ని ప్రతిరోజు ఉదయం పూట చేయాలి. సో శాఖాల్లో మేము ఉదయం ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేపిస్తాము. సూర్య నమస్కారాలు చేయడం వల్ల లాభం ఏంటి? ఆదిత్య బలం, వీర్యం, తేజ, సంతోష, ఇవన్నీ కూడా మనకు లాభాలు సూర్యుడి నుంచి. అందుకే మనము లాంగ్ జీవితంలో మన ఆయు పెరగాలన్నా, బలం పెరగాలన్నా, ఒక రకమైన గ్లో రావాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మనము సూర్య నమస్కారం అనేది ప్రతిరోజు చేయాలి. ధ్యేయః సదా సవిత్రమండలమధ్యవర్తి నారాయణా సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయ వపుర్ధృత శంఖచక్రః. ఓం మిత్రాయ నమః. ఏక్, 2 చేతుల పైకి, 2 కిందికి వంచండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. ओम रवये नमः. एक इनहेल, 2 एक्सहेल, 3 इनहेल, 4 एक्सहेल, 5 होल्ड योर ब्रीथ, 5 इनहेल, 6 एक्सहेल, 7 इनहेल, 8 एक्सहेल, 9 इनहेल. ओम श्री सवित्र सूर्य नारायणाय नमः. एक, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఆదిత్యస్య నమస్కారాన్ హే కుర్వంతి దినే దినే ఆయుర్ప్రజ్ఞా బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే. రమ. సో రేపు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 6 గంటలు కంటిన్యూస్గా మేము సూర్య నమస్కారాలు చేస్తున్నాం. 6 అవర్స్ మ్యారథాన్ ఇన్ కొలాబరేషన్ విత్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అట్లాంటా, తాజా మరియు పతంజలి యోగా, ఏకల్ అండ్ సేవా ఇంటర్నేషనల్. సో మొత్తం ఫ్లోరిడా నుంచి ఈ మ్యారథాన్కి యోగా స్టూడియోస్ కూడా జాయిన్ అవుతున్నారు. సో మీరు కూడా దయచేసి రేపు ఉదయము 7 నుంచి 1 గంట లోపల ఎప్పుడైనా ఒకసారి వచ్చి 1 సెట్ ఆఫ్ సూర్య నమస్కారం 13 ఉంటాయండి. ఒక్క సెట్ చేస్తే 13 అవుతాయి. యూ విల్ బర్న్ 100 క్యాలరీస్, రైట్? ఇఫ్ యూ వాంట్ గుడ్ హెల్త్ ప్లీజ్ జాయిన్ అస్ అండ్ పార్టిసిపేట్ ఇన్ సూర్య నమస్కార యజ్ఞ. అలాగే బయట మా కౌంటర్ ఉందండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా
మా దగ్గరకు రండి. మేము 2 శాఖలు నడిపిస్తాము జాక్సన్విల్లో, 3 శాఖలు. సో యూ కెన్ జాయిన్ అస్ ఇన్ ఎనీ ఆఫ్ ద శాఖ వీక్లీ శాఖాస్. థ్యాంక్ యూ అగైన్ తాజా ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. చూశారు కదా ఆ యోగ సాధన గురించి. ఆ చిన్నపిల్లలు వాళ్ళ శరీర సౌష్ఠవం ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నదో అది చూస్తుంటే నాకు కొంత యోగా చేయాలనిపించింది. వాళ్ళు చేస్తుండగా నేను యాక్చువల్గా సైడ్ స్టేజ్లో, బ్యాక్ స్టేజ్లో ట్రై చేశాను. కాకపోతే ఈ ఆసనంకి పేరు లేదన్నారు. సో అందుకని మనం తగ్గితే వాళ్ళ ముందు అవమానపడకూడదని కొంచెం క్వైట్గా ఉండాల్సి వచ్చింది. ఎనీవేస్, ఇంకొక సర్ప్రైజ్ కూడా ఈసారి మేము ట్రై చేస్తున్నాం. మనందరూ చూసే ఉంటారు, చాలాసార్లు మన తాజా ప్రోగ్రామ్స్లో ఈ వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి చాలామంది పెద్దవాళ్ళు మాత్రం ఎప్పుడూ రావడం జరుగుతోంది. సో ఆ కల్చర్ని కొంచెం మార్చాలని, మనం పిల్లలు కేవలం తాజా ప్రోగ్రామ్స్ అంటే జస్ట్ ఇలా డ్యాన్స్ చేసి వెళ్ళిపోవడమే కాదు, వాళ్ళు తెలుగు మాట్లాడగలరు, తెలుగు భాషపై మంచి ఆసక్తి ఉంది అని నిరూపించడానికి, ఇంకా చిన్న చిన్న పిల్లల్ని బాగా ప్రోత్సహించి ఆ అక్కలాగా ఆ అన్నలాగా నువ్వు కూడా మాట్లాడాలరా అని చెప్పే స్టేజ్కి రావాలని మీ ముందుకి కొత్తగా పరిచయం చేస్తున్నాం శ్రీహర్షిత చెంచల. లేడీస్ అండ్ వెల్కమ్, ప్లీజ్ వెల్కమ్ శ్రీహర్షిత చెంచల. శ్రీహర్షిత మనందరికీ చాలా సుపరిచితులైనటువంటి శ్రీ సురేష్ చెంచల గారి పెద్దమ్మాయి. హౌ డూ యూ ఫీల్ నౌ, బికాజ్ యూ బీన్ ఆన్ స్టేజ్ ఫర్ డూయింగ్, నేనే ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాను. సో మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ టైం కదా మీరు స్టేజ్ మీద, ఇలాంటి పెద్ద స్టేజ్ మీద ఇలాగా వ్యాఖ్యాతగా రావడానికి? చాలా కొత్తగా ఉంది, కానీ బాగుంది. బాగుంది, నైస్. కొంచెం నీ గురించి పరిచయం చేసుకుంటావా అందరికీ? నేను ఇప్పుడు మనబడిలో చివరి లెవెల్ చేస్తున్నాను. అండ్ తెలుగు నేను 5 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను. చాలా సంతోషదాయకం. 5 సంవత్సరాలుగా తను తెలుగు నేర్చుకుంటోంది. నిజంగా చెప్పాలంటే పిల్లల మాటలు చిలక పలుకులు అంటారు కదా, ఎస్పెషల్లీ ఈ కంట్రీలో పుట్టి పెరుగుతున్న వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటే నిజంగా సీమ చిన్న పిల్లలు అన్నమాట. అంటే ఈ సీమ చింతగా అంటాం చూడండి, అలాగా అటువంటి చిలక పలుకులు. చాలా సంతోషం అమ్మ. సో ఈ కార్యక్రమంలో ఈ భాగంగా ఈ చిన్నారులు చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి వాళ్ళ పేర్లు చదవడానికి, క్రెడిట్స్ ఇవ్వడానికి మేము శ్రీహర్షితని మాకు సహాయంగా కోరడం జరిగింది. సో శ్రీహర్షిత గారు చెప్పండి. సో అందరూ చాలా బాగా చేశారు. ఇందులో పాల్గొన్న వారు సురేష్ చెంచల, హన్సిత చెంచల, సంపత్ నంబూరి, రామ్ మాధవ్ కయ్యూరు, ఉదయశ్రీ కయ్యూరు, లీనా కయ్యూరు, స్వాతి గుగ్గిలం, మోహన్ పచ్చి పులుసు, శ్రేయ పచ్చి పులుసు, శ్రీజ పచ్చి పులుసు, రఘు మైసారి, దీప్తి మైసారి, శ్రీప్రజ్ఞ మైసారి మరియు సృజన నంబూరి. చాలా సంతోషం అండి. మన క్లాపింగ్ సౌండ్ చూస్తే వాళ్ళు డెఫినెట్గా అనుకుంటారు, ఓహో చాలామంది ఎన్రోల్ అవుతారు మనకి నెక్స్ట్, చాలా లేజీగా కూర్చున్నారు, మరేం పర్వాలేదు, యోగా నెక్స్ట్ టైం మొత్తం స్టేజ్ నిండిపోతుంది అనుకుంటారులేండి. సో దయచేసి అలా కూర్చోకుండా పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం. చాలా సంతోషం అమ్మా, థ్యాంక్ యూ.